ఉమ్మడి నెల్లూరు జిల్లాపై దీత్వా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కోస్తా తీరం వణికిపోతుంది. 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పరిస్థితిని గమనించిన జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలకు సన్నద్ధమైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. వరుసగా 3 నెలల్లో 2 తుఫాన్లు ప్రభావం జిల్లాపై తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే నిండుకొండను తలపాయిస్తున్న సోమశిల గండలేరు జలాశయాలతో పాటు దిగువన ఉన్న సరిపల్లి కనిగిరి చినకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కూడా ప్రమాద స్థాయిలో నిండి ఉన్నాయి. దీంతో ఎప్పటికప్పుడు నీటి నియంత్రణపై ఇరిగేషన్ అధికారులు అలాగే జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిని సారించింది. ముఖ్యంగా రాయలసీమలోనూ ముఖ్యంగా అన్నమయ్య ప్రాజెక్టు పరిధిలో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో సోమశిల జలాశయం పైన అధికారులు ప్రత్యేక దృష్టిని సాధించారు. ప్రస్తుతం జలాశయంలో దాదాపు 74 టీఎంసీల నీటి మట్టం నిల్వ ఉండడంతో పెరుగుతున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని 30 నుంచి 40 క్యూసెక్కుల 1000 క్యూసెక్కుల వరకు పెన్నా నదికి వదిలేస్తూ ఉన్నారు. దీంతో పెన్నా నదికి ఇరువైపులా కూడా వరద ప్రవాహం ఉరకలెత్తుతున్నటువంటి పరిస్థితి కావడం ఉంది. దీన్ని గమనించినటువంటి జిల్లా యంత్రాంగం పెన్నా నదికి 2 వైపులా ఎవరూ ఉండకూడదు, ఇటు రెవెన్యూ నుంచి గ్రామస్థాయి అధికారుల వరకు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇంకోవైపు దిత్వా తుఫాను సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తుండడంతో తీరంలో అలలు ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. తీరంలో ఉన్నటువంటి ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటగాళ్లు వెళ్లకూడదంటూ ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు గత 3 రోజుల క్రితమే జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముఖ్యంగా తీరాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతంలో ఉన్నటువంటి 11 జిల్లా అధికారులందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా సెలవులు రద్దు చేస్తూ ఎక్కడికక్కడ అందరూ కూడా ఉన్నటువంటి కేటాయించిన ప్రాంతాల్లోనే మండల కేంద్రాల్లో ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. వర్షాలు అలాగే తుఫాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యువరాజునే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించింది. ఆయన ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూము, మరోవైపు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి మొత్తంగా కూడా వరదలు అలాగే వర్షాల ప్రభావాల పరిస్థితి పైన పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు జిల్లాకు చేరుకున్నటువంటి గత రాత్రి జిల్లాకు చేరుకున్నటువంటి రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ అలాగే దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలపైన ముఖ్యంగా తాగునీటి ప్రాజెక్టులు జలాశయాలు వాటి నీటి నిర్వహణ పైన కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడ లోలైన ఏరియాలో నీటిని ఉండకుండా ముందు జాగ్రత్త చర్యలన్నింటినీ కూడా పంపించేటటువంటి ఏర్పాట్లు నగరపాలక సంస్థలు కానీ అలాగే మున్సిపాలిటీలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇప్పటికే గత 3 నెలలుగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పురపాలక శాఖ సంబంధించినటువంటి అధికారులు కానీ కాలువలు డ్రైన్లన్నింటినీ కూడా పూడికి తీయడంతో ముఖ్యంగా రోడ్లపైన నీరు ఈసారి పొంగకుండా కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 24 గంటల పాటు ఇదే వర్షాలు కొనసాగుతున్నాయనేటటువంటి ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్ట్తో అన్ని కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవాళ జరగాల్సిన ప్రజా విజ్ఞప్తుల దినాన్ని కూడా జిల్లాధికారులు రద్దు చేశారు. అలాగే ఇవాళ అన్నింటి జూనియర్ కాలేజీలు పాఠశాలన్నింటి కూడా సెలవులు కూడా ఇచ్చి ఎక్కడ కూడా స్కూళ్ళన్నీ కూడా ఈరోజు బంద్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు కూడా స్కూళ్ళు ఉంటాయా లేదనేది కూడా సంశయంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. ఇది భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా దిత్వా తుఫాను ప్రభావం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తాజా సమాచారం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ.